సోనమ్మ, ఈరోజు మహాశివరాత్రి కథ చెప్పుకుందామా? చాలా కాలం క్రితం గుహుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను రోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి జీవించేవాడు. ఒకరోజు అతను అడవిలో వేటకు వెళ్ళాడు. కానీ రోజంతా ఒక్క జంతువు కూడా దొరకలేదు. రాత్రి అయ్యింది. చాలా ఆకలి, దాహం, పైగా అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. అతను ఒక మారేడు చెట్టు ఎక్కి రాత్రంతా కూర్చున్నాడు. చెట్టు కింద శివలింగం ఉంది. అతను అది గమనించలేదు. చలికి భయానికి అతను వణికిపోతున్నాడు. నిద్ర రాకుండా ఉండడానికి ఆకులు కోసి కింద పడేస్తున్నాడు. తెలియకుండానే అతడు కోసిన ప్రతి మారేడు ఆకు శివలింగం మీద పడుతుంది. ఆకలితో దాహంతో ఉపవాసం చేశాడు. భయంతో జాగారం చేశాడు. తెల్లవారంగానే శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నువ్వు తెలియకుండానే నాకు పూజ చేశావు, ఉపవాసం ఉన్నావు, జాగారం చేశావు, మారేడు ఆకులతో నాకు అభిషేకం చేశావు. నేను చాలా సంతోషించాను. నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. గుహుడు, స్వామి, నాకేమీ వద్దు, మీరు నన్ను క్షమించండి అన్నాడు. శివుడు అతనికి మోక్షం కలిగించాడు. అందుకే ఆ రోజు నుండి ఆ రోజుని మహాశివరాత్రి అని జరుపుకుంటాము. ఇందులో నీతేంటి? భక్తి ఉంటే చాలు, తెలిసి చేసినా తెలియక చేసినా శివుడు కరుణిస్తాడు. బాగుందా కథ? సోనే, నీకు నచ్చిందా?